Good morning everyone. Welcome to our YouTube channel Rambabu Narra. Please subscribe our channel Rambabu Narra. ఈ రోజు మనం నిన్న ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ కోఆర్డినేట్ జామెట్రీలో ఏరియా ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. ఈజీ షార్ట్ కట్ మెథడ్. ఈరోజు అలాగే దానిలోనే 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ పాయింట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సాధారణంగా ఈ కోఆర్డినేట్ జామెట్రీ ఏమైనా ఏదన్నా సరే నిన్న చెప్పాను నేను, పెద్దగా ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఇచ్చారు, దాన్ని ఒక బిట్గా ఇస్తున్నారు అంటే దాంట్లో ఏదో ఈజీ మ్యాథమెటిక్స్ ట్రిక్ ఉందని అర్థం, షార్ట్ కట్ మెథడ్ ఏదో ఉందని అర్థం. అందుకని ఆ షార్ట్ కట్ మెథడ్ కన్నా నేర్చుకోగలిగితే మనం ఆ యొక్క కాంపిటేషన్ ఎగ్జామినేషన్లో మంచి ర్యాంకును తెచ్చుకోగలం. ర్యాంక్ ముఖ్యం కాదు, ర్యాంక్ ఎవరికైనా వస్తూ ఉంటుంది. ర్యాంక్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరికైనా ర్యాంక్ వస్తుంది. కానీ మనం తెచ్చుకోగలిగింది ఏంటంటే సీట్ తెచ్చుకోవాలి. సీట్ తెచ్చుకోవాలంటే మంచి మార్కులు రావాలి. ఈజీ మెథడ్స్, షార్ట్ కట్ మెథడ్స్ మనకి తెలుసుకోవాలి. ఈరోజు మనం కొలీనియర్ పాయింట్స్లో ఉన్నాయి. ఎక్కువగా మనం కొలీనియర్ పాయింట్స్ ఈ మామూలుగా ఈ కోఆర్డినేట్ జామెట్రీలోనే మనకి ఈ పెద్దగా ఆన్సర్ చేయాల్సిన చాలా ఉన్నాయి. అన్నీ కూడా షార్ట్ కట్ మెథడ్స్లో ఉంటాయి. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 5 to 10 minutes మనకి టైం పట్టేది 5 to 10 secondsలో మనం ఆన్సర్ చేస్తాం. అలాంటిది అంటే కొలీనియర్ పాయింట్స్ పెట్టండి. కొలీనియర్ అంటే ఏంటంటే మనకు దాంట్లో తెలుగులో సరేకేయాలు అని చెబుతుంటాం. ఈ సరేకే బిందువులు అని అంటారు అన్నమాట. సరేకే బిందువులు కొలీనియర్ పాయింట్స్ అంటే పాయింట్స్ ఆర్ ఇన్ సేమ్ లైన్, ఒకే రేఖ మీద ఉంటే, అవి ఎన్నైనా ఉండొచ్చు, ఒకే రేఖ మీద ఉంటే ఆ బిందువుల్ని సరేకే బిందువులు అంటారు. సాధారణంగా మనం ట్రయాంగిల్తో మనం చెప్తాం కాబట్టి 3 బిందువులు ఇచ్చి అవి సరేకేలను చూపించమనవచ్చు, 3 బిందువులు వచ్చి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్స్ అని చూపించవచ్చు. 3 పాయింట్స్ అన్నమాట. ఇక్కడ మనం ముందుగా కొలీనియర్ పాయింట్స్ అంటే సుమారు మనకి ఇచ్చింది ఏంటంటే 1, 3, 2, 5, 3, 7 ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇవి ఆర్ ఇన్ అంటారు. దీస్ 3 పాయింట్స్ ఆర్ ఇన్ అంటాడు. 3 పాయింట్స్ ఆర్ ఇన్ అంటే మనం కొలీనియర్ పాయింట్స్ లేకపోతే ట్రయాంగిల్స్ ఏదో చూపించాలి. ఏరియా కానీ ఎంతో కొంత ఏరియా వస్తే దాన్ని ట్రయాంగిల్ ఏర్పడుతుంది, ఫార్మే ట్రయాంగిల్ అంటాం. కాకపోతే ఈ మూడిట్లో ఏరియా ఏర్పడదు అంటే కొలీనియర్ పాయింట్స్ అని చూపిస్తానికి మనం ఏరియా ట్రయాంగిల్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 0. ట్రయాంగిల్ మీన్స్ ఏరియా ఆఫ్ ది ఏబిసి 0 అని చూపిస్తాం. మనం ఆల్రెడీ నేర్చుకుందాం. ఈ ట్రయాంగిల్ ఏరియా కట్టాలంటే మనం ఏం చేయమన్నాం అంటే ఈ ఏదో ఒక పాయింట్ని 0, 0 చేయమన్నాం. అంటే ఆ పాయింట్ని పట్టుకుని 0 ఆరిజిన్ దగ్గరికి లాక్కరండి. లాక్కొస్తే ఆ ట్రయాంగిల్ ఏర్పడుతున్న ఆరిజిన్ దగ్గర లాక్కొస్తే మిగతా ఊరుకుంటాయా, అవి కూడా దాని వెంబడి నడిచి వస్తాయి. అందుకని దీన్ని 0 చేయాలంటే, ఇది 0 అవ్వాలంటే దీంట్లో 1 తీసేయండి. 1 తీసేస్తే 1 - 1 0, ఇది 0. అంటే ప్రతి దాంట్లో కూడా 1 తీసేయాలి. 2 - 1 అంటే 1. దీంట్లో కూడా 1 తీసేయండి. 3 - 1 2. తర్వాత ఇది 0 అవ్వాలంటే దీంట్లో 3 తీసేయాలి. 3 తీసేస్తే 0 అవుతుంది. దీంట్లో 3 తీసేస్తే 2 అవుతుంది. దీంట్లో 3 తీసేస్తే 4 అవుతుంది. ఈ విధంగా ఏదో ఒక దాన్ని మనం 0, 0 చేయమన్నాం. అప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి అంటే హాఫ్ ఇంటూ ఏం చెప్పానంటే మనం ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే అంచాల లబ్ధము అంటే 1 × 4 4 మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ మీడియన్స్ మధ్యాల లబ్ధము అంటే 2 × 2 4 అంటే హాఫ్ ఇంటూ మాడ్యులస్ 0 అయిపోయింది. అంటే 0 అంటే ఏరియా 0 అయిందంటే అర్థం ఏంటంటే ఇక్కడ అవి ఏరియా లేదు అంటే ట్రయాంగిల్ ఏర్పడదు, ఫామ్ అవ్వదు. కాబట్టి
అది కొలీనియర్ పాయింట్స్ అనమాట. ఏబీసీ ఏంటంటే కొలీనియర్ పాయింట్స్. ఇక్కడ నేను కొత్తగా కొలీనియర్ పాయింట్స్ అంటానికి మనం చెప్పుకోవడానికి ఇంతకుముందు లెంతీ మెథడ్, డల్ మెథడ్ చాలా ఉంది. దానికన్నా ఇది ట్రయాంగిల్ ఏబీసీ 0 అని చూపిస్తే దాన్ని కొలీనియర్ పాయింట్స్ అని చూపించవచ్చు. ఇక్కడే నేను ఇంకొకటి కూడా చెబుతున్నాను. అసలు 0 చేయకుండానే డైరెక్ట్గా కొలీనియర్ పాయింట్స్ అని చూపిస్తానికి ఇంకా షార్ట్ కట్ మెథడ్ ఉంది. స్లోప్ కట్టమంటున్నాం. స్లోప్ అంటే అందరికీ ఫార్ములా వచ్చి ఉంటుంది. స్లోప్ అంటే డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, y2 మైనస్ y1 అపాన్ బై x2 మైనస్ x1. ఇది స్లోప్. అంటే రైజ్ బై రన్ అని కూడా అంటారు స్లోప్ని. రైజ్, RISE, రైజ్ అంటే y నిరూపకాలు నిలువుగా ఉంటాయి కదండి, రైజ్. బై రన్ ఎట్లా చేస్తాం, అడ్డంగా చేస్తాం, రైజ్ బై రన్ అని కూడా స్లోప్ అంటే అంటే గుర్తుపెట్టుకుంటానికి రైజ్ బై రన్ అంటాం. అంటే అర్థం ఏంటి, y నిరూపకాల భేదము డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ 1, ఇది 1 బై x నిరూపకాల భేదము. అట్లాగే మనం ఈ స్లోప్ కడదాం. ఈ రెండు స్లోప్ ఆఫ్ ది ఏబి స్లోప్ కడదాం. y2 మైనస్ y1 అంటే 5 మైనస్ 3 బై 2 మైనస్ 1 అంటే 5 మైనస్ 3 అంటే 2 బై 1 దట్ ఈజ్ 1. మీ ఇష్టం. స్లోప్ ఆఫ్ బీసీ, ఏసీ ఏదో ఒకటి కట్టట్టు. స్లోప్ ఆఫ్ బీసీ దీన్ని స్లోప్ కడితే 7 మైనస్ 5 బై 3 మైనస్ 2 అంటే 2 బై 1 అంటే 2 అనమాట. అంటే స్లోప్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద పాయింట్స్ ఆర్ ఇన్ కొలీనియర్. ఇఫ్ ద స్లోప్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. స్లోప్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి? ప్యారలల్ లైన్స్ స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఏదన్నా ఒక రేఖ మీద ఉండే బిందువులతో స్లోప్ కడితే అది కూడా ఈక్వల్గా ఉంటుంది. ఇఫ్ ద స్లోప్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద పాయింట్స్ ఆఫ్ కొలీనియర్. కొత్తగా మనం నేర్చుకుంటున్నాం. ఇంతకుముందు కొలీనియర్ అంటే ఏం చెప్పాము, దాని ఏరియా 0. ఏరియా కట్టాలంటే ఏరియా కూడా మళ్ళీ ఈజీ మెథడ్ చెప్పాము మనం. ఏదో ఒక పాయింట్ని 0 పెట్టుకుని 0 చేసుకుని మిగతా కూడా 0 చేసుకుంటే దాన్ని ఏరియా కట్టుకుంటాం. దాన్ని 0 అని చెబుతుంటాం. ఏరియా కట్టి 0 వస్తే దాని దానికన్నా ఇప్పుడు నేను కొత్తగా చెప్పొచ్చేది ఏంటంటే, కొలీనియర్ అని చెప్పడానికి నువ్వు ఏరియానా కట్టాలి. ఏరియా కష్టం వద్దంటే స్లోప్ చాలా ఈజీ. అంటే కొలీనియర్ అంటానికి స్లోప్స్ కనుక కట్టి అవి కానీ ఈక్వల్గా ఉంటే అవి కొలీనియర్ పాయింట్స్ అని చెబుతాం. అంటే ఒక రేఖ మీద ఉన్నాయి సరేకేయాలు కొలీనియర్స్ అని చెబుతుంటాం, ఒక రేఖ మీద ఉంటే. అలా మనం ఇంకొకటి తీసుకుందాం. ఇక్కడ ఇంకా కొలీనియర్ పాయింట్స్ అంటే ఏ అనే పాయింట్ ఏ బి ప్లస్ సి, బి అనే పాయింట్ బిసి ప్లస్ ఏ, సి అనే పాయింట్ సి ఏ ప్లస్ బి. ఇవి కొలీనియర్ అని చూపించాలి. కొలీనియర్ చూపించాలంటే నేనేం చెప్పాను, మళ్ళీ ఇక్కడ ఏరియా కట్టాలి. అంతకుముందు మనం నేర్చుకున్నాం ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అని అవ్వాలి. లేదా ఏబి ప్లస్ ఏసీ ఈక్వల్ టు బీసీ అని అవ్వాలి. లేదా బీసీ ప్లస్ ఏసీ ఈక్వల్ టు ఏబి. ఏదో ఒకటి కట్టుకోవాల్సి వస్తుంది దీంట్లో. కడితే అలా అంతే, అది కూడా కొలీనియర్కి మనం చూపించేవాళ్ళం. అలా కాకుండా ఏరియా కట్టి కొలీనియర్ అన్నాం. ఇప్పుడు కొత్తగా నేనేం చెబుతానంటే అంతకన్నా ఈజీగా కొలీనియర్ పాయింట్స్ అని చూపిస్తే దీస్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అంటాం. అంటే అప్పుడు ఏంటి, స్లోప్ ఆఫ్ ఏబి స్లోప్ కడుతున్నాం. ఏబి స్లోప్ కడితే వై నిరూపకాల భేదము రైజ్ అనమాట. రైజ్ గుర్తుపెట్టుకోండి, రైజ్ బై రన్ అన్నాం. అంటే సి ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ సి. మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ బి మైనస్ సి. క్విక్ అండ్ యాక్యురసీ త్వరగా వేసుకోవడం నేర్చుకోవాలి. మళ్ళీ బ్రాకెట్లు వేసి అవి తీసేసి విడగొట్టి హెచ్చవేది ఇవన్నీ వేసుకునే కన్నా. అట్టగే బి మైనస్ సి. ఇక్కడ ఏంటి, సిసి క్యాన్సిల్ అవుద్ది. ఏ మైనస్ బి న్యూమరేటర్లో ఉంది, బి మైనస్ సి డినామినేటర్లో ఉంది.
కాబట్టి ఇది మైనస్ కామన్ తీస్తే -1 దీని స్లోపు. మీ ఇష్టం బీసీ కానీ ఏసీ కానీ స్లోప్ కట్టచ్చు. ఇందాక బీసీ కట్టాం కంటే ఇప్పుడు ఏసీ స్లోప్ కడుతున్నాం. స్లోప్ ఆఫ్ ఏసీ ఏసీ కడితే ఏ ప్లస్ బి మైనస్ బి మైనస్ సి అంటే -b - c బై సి మైనస్ సి. ఇక్కడ బీబీ క్యాన్సిల్ అవుద్ది, ఏ మైనస్ సి బై సి మైనస్ సి. ఇక్కడ ఉల్టా అయింది కాబట్టి ఇక్కడ మైనస్ కామన్ ఇది కూడా ఏ మైనస్ సి అవుద్ది, మైనస్ ఉంటుంది. ఇది క్యాన్సిల్ చేస్తే దీని ఆన్సర్ -1. ఇక్కడ కూడా స్లోప్ -1 ఉంది, ఇది స్లోప్ -1. దీస్ 3 పాయింట్స్ ఆర్ సేమ్ లైన్, దట్ ఈస్ కొలీనియర్ పాయింట్స్ అనమాట. ఈ విధంగా మనం కొలీనియర్ అంటానికి పాయింట్స్ అని చూపించమంటే ఈజీ షార్ట్ కట్, ఈజీ మెథడ్, ఎంతకన్నా ఈజీ మెథడ్ లేదు. అంటే ఏం చెబుతున్నాం మనం, ఏరియా కట్టి జీరో సమానం అని చూపించమంటున్నాం, లేకపోతే స్లోప్స్ ఆర్ ఈక్వల్ అయితే అని చెప్పాం. ఏరియా కట్టడానికి మళ్ళీ వేరే చెప్పుకొచ్చాం, ఏదో ఒక వర్టెక్స్ని 0 చేసేసేయండి అన్నాం. స్లోప్స్ కట్టండి, చక్కగా స్లోప్స్ కడితే మనకి ఏదైనా సమానంగా వస్తే కొలీనియర్. ఒకవేళ ఇంకొక పాయింట్ ఏదైనా చూద్దాం. K2K ఇది ఒకటి, 2K 3K 3 - 1 3 1 A2K 2K 3K 3 1 3 1 ఈ 3 పాయింట్స్ ఇస్తాడు. ఆర్ దీస్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ దాన్ ద వాల్యూ ఆఫ్ కే, అంటే కే విలువ అడిగాడు. అంటే ఆల్రెడీ కొలీనియర్ అని చెబుతున్నాడు, కొలీనియర్ అవుతున్నాయంట. ఎప్పుడు వెన్ కే వాట్ ఆర్ ది వాల్యూ ఆఫ్ కే. అప్పుడు మనం ఏం చేద్దాం, స్లోప్స్ కట్టి ఈక్వల్ చేద్దాం. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే స్లోప్ ఏబి కడదాం. అంతకన్నా తక్కువ షార్ట్ కట్ మెథడ్ లేదు. అందుకని స్లోప్ ఆఫ్ ఏబి అంటే ఏబి అంటే 3 - 2K 3K - 2K బై 2K - K ఎంత అవుతుంది, K/K = 1 అవుతుంది. ఇక స్లోప్ ఆఫ్ బీసీకి 1 - 3K బై 3 - 2K. ఇది స్లోప్ ఆల్రెడీ కొలీనియర్ అని చెప్పేశాడు. కొలీనియర్ అని చెప్పాడు కాబట్టి మనం ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసుకుందాం. అంటే 1 = 1 - 3K బై 3 - 2K. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 - 2K = 1 - 3K. వేరియబుల్స్ అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్, కాన్స్టెంట్స్ అన్నీ కూడా రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే -2K దిస్ బికమ్స్ టు +3K = 1 - 3. therefore K = -2, K వాల్యూ మైనస్. అంటే ఇలాంటి ఏదైనా వాల్యూ కనుక్కున్నప్పుడు ఆల్రెడీ కొలీనియర్ అని చెప్పేస్తాడు. అలాంటప్పుడు కొలీనియర్ అని అనడానికి ఇది మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఇంకొక ప్రాబ్లం చూద్దాం, ఎలా ఉంటాయో చూద్దాం. 0A B0 1 1 if the 3 points are collinear, relation between the A and B లేకపోతే మీకు కింద ఏమిస్తాడంటే ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఏమిస్తాడంటే, ఒకటి కొలీనియర్, దీనికి కొలీనియర్ వస్తుంది కాబట్టి సమ్ ఆఫ్ ది A and B are A = 0, లేకపోతే సమ్ ఆఫ్ ది A and B are = 1 ఇలా ఇస్తాడు. ఇక్కడ ఏమంటాడంటే సాధారణంగా ఏంటంటే ది 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్, therefore relation between the A and B, ఏబీల మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుంది, రిలేషన్ అని అడుగుతాడు. ఈ 3 కూడా కొలియాడు. ఇప్పుడు కూడా మనకి ఆ రిలేషన్ చెప్పమన్నప్పుడు
మన స్లోప్ కట్టుకోవటమే. ఏబీ స్లోప్ ఆఫ్ ఏబీ y2 మైనస్ y1 అంటే 0 మైనస్ ఏ బై బి మైనస్ 0 అంటే ఇది ఎంత అవుతుందంటే మైనస్ ఏ బై బి. ఇప్పుడు స్లోప్ ఆఫ్ బీసీ అంటే 1 మైనస్ 0 1 మైనస్ బి అంటే 1 బై 1 మైనస్ బి. Already these 3 points are collinear. Therefore, slope of AB equal to slope of BC. Slope of AB equal to slope of BC. ఎందుకని ఇవి కొలీనియర్ కాబట్టి కొలీనియర్ వాళ్ళే ఇచ్చేసారు. రిలేషన్ కట్టమన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, ఇది 1 బై ఇది మైనస్ ఏ బై బి ఈక్వల్ టు 1 బై 1 మైనస్ బి. ఇక్కడ కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ ఏ ఇంటూ 1 మైనస్ బి ఈక్వల్ టు 1 ఇంటూ బి అనమాట. ఇప్పుడు అంటే మైనస్ ఏ ఇంటూ 1 మైనస్ ఏ మైనస్ ఇంటూ ప్లస్ ఏబి ఈక్వల్ టు బి. ఇక్కడ మనం ఈ ఏ నాడు తీసుకెళ్ళిపోతే ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏబి. డివైడ్ బోత్ సైడ్స్ ఏబీతో భాగిస్తే ఏ ప్లస్ బి బై ఏబి ఈక్వల్ టు ఏబి బై ఏబి ఈక్వల్ టు 1. ఇది డికంపోజ్ చేస్తే ఏ బై ఏబి ప్లస్ బి బై ఏబి ఈక్వల్ టు 1. ఏ క్యాన్సిల్ అవుతుంది, బీబీ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇదేమవుతుంది 1 బై బి. ఇట్ ఈజ్ నథింగ్ బట్ 1 బై ఏ ప్లస్ 1 బై బి ఈక్వల్ టు 1. ఇది మనకి రిలేషన్ అనమాట. ఇలా సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ టు 1. ఇది దాని ఆన్సర్ ఇక్కడ. అంటే ఏమనొచ్చు ఇక్కడ మనకి వాడు సమ్ ఆఫ్ ది ఏ అండ్ బి ఈక్వల్ టు 1, సమ్ ఆఫ్ ది ఏ అండ్ బి ఈక్వల్ టు -1, లేకపోతే రెసిప్రోకల్ సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, రిలేషన్ ఏమొచ్చింది 1 బై ఏ ప్లస్ 1 బై బి ఈక్వల్ టు 1 అని వచ్చింది. అంటే ఏబి యొక్క ఏ యొక్క రెసిప్రోకల్ ఇది బి యొక్క రెసిప్రోకల్. అంటే సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ ఇది 1. అంటే చివరికి నేను దీంట్లో చెప్పేది ఏంటంటే కంపల్సరీగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏపీఆర్ చేసి పాలిటెక్నికల్ ఎంసెట్ ఆర్ ఇది లేకపోతే మిడిల్ స్కూల్ మనకి హై స్కూల్ ఎక్కడైనా సరే దేంటైనా సరే ఇది మనకి ఏరియాస్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ ద కొలీనియర్ పాయింట్స్ గురించి బాగా స్ట్రెస్ చేస్తున్నాడు. మీరు ప్రీవియస్ పేపర్లు కన్నా ఎంసెట్ ఏపీఆర్ చేసి కానీ తీసుకుంటే ఇప్పుడు ఎక్కువగా మీకు ఇంకా చెబుతాను నేను ఈ కోఆర్డినేట్ జియోమెట్రీలో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. నిన్న చెప్పాను ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్స్ కట్టమంటే ఒక వర్టెక్స్ని 0 0 చేసేయండి, చేసి మిగతా దాంట్లో ఈజీగా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కట్టండి. ఇక్కడ ఇప్పుడు కొలీనియర్ పాయింట్కి నేను చెప్పేది ఏంటంటే మీకు కొలీనియర్ పాయింట్ ఏం అడగచ్చు, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనొచ్చు. అది ఈజీ అయితే అది చేసుకుందాం, కొలీనియర్ అని చూపించవచ్చు. లేకపోతే ఏదన్నా ఒక వాల్యూ కట్టచ్చు, ఇట్లాగే రిలేషన్ అనొచ్చు, ఏదన్నా సరే కొలీనియర్ పాయింట్. లేకపోతే స్లోప్స్ ఆర్ ఈక్వల్, స్లోప్స్ ఆర్ దిస్ ఈజ్ ద ఈజీ వే ఆఫ్ ఫైండింగ్ ద collinearity or non-collinearity of the three given points. Collinearity, this is easy way అనమాట, షార్ట్ కట్ మెథడ్. దిస్ ఈజ్ ఈజీ వే ఆఫ్ ఫైండింగ్ ది కొలీనియారిటీ. మీరు కొలీనియర్ అవ్వచ్చు, నాన్ కొలీనియారిటీ కానీ చూపించమన్నా సరే ఇది మాత్రమే షార్ట్ కట్ మెథడ్. అంటే స్లోప్స్ కడతాం. నిన్న ఏరియాకి కట్టడానికి 0 0 చేసా, ఇవాళ స్లోప్స్ కడతానికి ఇదే కొలీనియర్ పాయింట్స్ చూపిస్తానికి స్లోప్స్ కడతానికి చూపించాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్.